దేవతా వృక్షాల్లో అశ్వత్థ వృక్షము ఒకటి. ఇది సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపమే. అందువల్లనే అశ్వత్థ నారాయణుడనే పేరు కూడా ఆయనకి ఉంది. దేవదానవ యుద్ధంలో దేవతలు ఓడిపోయిన ఒక సందర్భంలో విష్ణువు అశ్వత్థ వృక్షంగా మారాడని పురాణాలు చెప్తున్నాయి. ఆయన ఆ చెట్టు రూపం దాల్చినందున దానికి పవిత్రత వచ్చిందని కూడా చెప్తున్నారు. కృష్ణ నిర్వాణం కూడా ఈ చెట్టు కిందనే జరిగిందని కొందరు చెప్తారు. స్త్రీలు సంతానం కోసం ఈ చెట్టు మొదలకు కానీ దాని కొమ్మలకు కానీ ఎర్ర వస్త్రం కానీ ఎర్ర దారం కానీ చుడుతూ ఉండే ఆచారం ఉంది. ఏ చెట్టును నరకడమైనా పాపమే కదా. అశ్వత్థ వృక్షం నరకడం మహాపాపమని ఒక పురాణ వచనం కూడా ఉంది. బుద్ధునికి ఈ చెట్టు కిందనే జ్ఞానోదయం అయింది. అందువల్ల వారు దాన్ని బోధవృక్షమని కూడా జ్ఞాన వృక్షమని కూడా అంటారు. రావి సమీపంలో హోమం చేస్తే సంతానము దోషాలు తొలగిపోతాయి. అశ్వత్థ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు. దాని మహత్యం గురించి బ్రహ్మాండ పురాణాల్లో నారదుడు వివరించాను. అశ్వత్థమే నారాయణ స్వరూపమని. ఆ వృక్షం యొక్క మూలమున బ్రహ్మ, దాని మధ్య భాగంలో విష్ణువు, దాని చివరి భాగంలో శివుడు కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్టే అని అంటారు. దాది దేవతల సమస్త సముద్రాలు అన్ని పుణ్యనదులు ఉంటాయని, దాని వేళ్లలో మహర్షులు గోబ్రాహ్మణులు 4 వేదాలు ఉంటాయట. గ్రహము మరియు సంక్రమణ సమయాల్లో నిషిద్ధ సమయాల్లో రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ వృక్షాన్ని సేవించకూడదు. మౌనంగా లేక గురునామము లేక విష్ణు సహస్రనామం చదువుతూ నెమ్మదిగా ప్రదక్షిణలు చెయ్యాలి.